ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోయేది ఇదే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. అయితే మిథున రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కానీ మీకు ఎదురు కాబోతున్నాయి. మధ్యాహ్నం 2:30 తర్వాత ఏం జరుగుతుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరికి అర్థం చేసుకోవడం అర్థమవుతుంది. ఇక వీరిని భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. 2025వ సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా రోజు గడవబోతుంది, కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఇక మిథున రాశి వారికి అనేది ఒకరి వల్ల పెద్ద ప్రమాదాల్లో చిక్కుకుపోతారు. జాగ్రత్తగా ఉండండి. ఒక ఫోన్ కాల్ రూపంలో లేదా ఇతర వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా ప్రమాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతర వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి. ఇటువంటి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మిత్రులు కావచ్చు, ఇక ఇతర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటన. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళటానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రచించుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలకు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి చేస్తున్న వారు దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఇక మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఒక అవకాశం వస్తుంది, కానీ ఆ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి అన్ని విధాలుగా కూడా మీకు నూతన ఉద్యోగాలు అనేది ఇక అందిపుచ్చుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలతో ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవనే విషయాన్ని గమనించాలి. అయితే ఎవరైతే ఒక షాపింగ్ మాల్ నడిపిస్తున్నారో వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప అవకాశం
గొప్ప ఆర్డర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారు, ఏవైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్న వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. అలాగే ఈ రోజు అనేది మిథున రాశి వారికి దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారు, ఏవైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్న వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక ఈరోజు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు, మిథున రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిర్మానుషమైన ప్రదేశంలో అస్సలు డ్రైవింగ్ చేయకండి. అలాగే మీరు ఈరోజు అనేది మిథున రాశి వారు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ను అసలు ఉల్లంఘించకండి. ఉల్లంఘించడం ద్వారా మీరు అనేది చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. సో ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. శ్రీ మహాలక్ష్మి దేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు, పేదలకు, అనాథలకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయండి. అలాగే పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? చూసారు కదండి. ఈరోజు డిసెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున 2025వ సంవత్సరం మిథున రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోయేది ఇది. అయితే ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఎటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718.